గాని నీవు పునరుద్ధాన దినమును లేయాలన్నా, నీవు ఆయన పునరుద్ధాన దినమును నువ్వు లేయాలంటే నీవు గాని కొన్ని నియమాలలో నువ్వు నడిపించబడాలా. ఆయన ఎన్ని కానీ ఒక పునరుద్ధాన దిన సజీవులుగా నిన్ను ఉంచాలంటే, ఆయన సజీవులుగా నిన్ను ఆయన లేపాలంటే నీవు కానీ కొన్ని ధరించుకోవాలా, కొన్ని మార్గములకు నువ్వు నడుచుకోవాలా. హల్లెలూయా. నడుచుకుంటేనే నువ్వు కానీ లేస్తావు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలు, ఆయన నిన్ను లేపాలంటే నీలో కొన్ని సరి చేసుకోవాలి. నీలో కొన్ని నీవు సరి చేసుకోవాలా. చూడండి రోమాపత్రిక 6వ అధ్యాయం, రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదువునాను. రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేవబడెనో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. హల్లెలూయా. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం ఏమంటుందంటే, ఆయన నిన్ను కానీ ఒక పునరుద్ధానంగా సజీవులుగా నేను లేపాలంటే, జీవంలో నువ్వు ఎత్తబడాలంటే నువ్వు ఎలా ఉండాలంటే పాత అలవాటుని విడిచిపెట్టాలంటున్నాడు ఆయన. దేవుడికి స్తోత్రము కలుగును గాక. పాత అలవాటులు, పాత ఆలోచనలు, పాత మాటలు, పాత మార్గాలు, వాటిలన్నింటినీ నువ్వు విడిచిపెట్టుకో. నూతన మార్గములను నువ్వు నడుచుకోవాలంటున్నాడు. నూతనమైన మార్గాన్ని నువ్వు నడవాలా. పాత స్వభావాన్ని ఏం చేసుకోవాలంటే నీవు విడిచిపెట్టుకున్న వ్యక్తిగా నీవు ఉండాలి. పాత మార్గాలు ఎప్పుడైతే విడిచిపెట్టుకుని ఒక నూతన స్వభావం ఎప్పుడైతే ధరించుకుంటావో ఖచ్చితంగా నీవు గాని కొన్ని విషయాలు ఆయనకి అనుకూలంగా పడతావు. దేవుడికి స్తోత్రము కలుగును గాక. ఇంకో మాట ఏంటంటే ప్రియ దేవుడి బిడ్డలారా, నూతన స్వభావాన్ని ధరించుకోవాలా. రెండో మాట ఏంటంటే, నీవు ఈ భూ సమస్యను వాటిని వెతికే వ్యక్తిగా నీవు ఉండకూడదు. ఈ భూ సమస్యలు ఎన్నో ఉన్నాయి, వాటి ఎల్లప్పుడూ నీవు వాటి కోసం నీవు ఆశపడే వ్యక్తిగా, వాటి కొరకు నీవు నిరీక్షణ ఎందు వాటి ఎందు నీవు జీవించే వ్యక్తిగా నీవు ఉన్నావంటే ఖచ్చితంగా నీవు ఆ దినములో నువ్వు ఎత్తబడబడు. ఆ దినములో నీవు ఎత్తబడు. ఎప్పుడైతే నీవు పైన వాడి గురించి ఎప్పుడైతే నువ్వు వెతుకుతావో, పైన వాడి గురించి ఎప్పుడైతే నువ్వు ఎతుకుతే విషయంలో ఎప్పుడైతే నువ్వు మెలకువగలిగి ఉంటావో ఖచ్చితంగా నీవు ఆయన పునరుద్ధాన దినముగా నువ్వు ఎత్తగలుగుతావు. దేవుడికి స్తోత్రము కలుగును గాక. ఏమేమి వెతకాలి నీవు? ఈ భూ సమస్యను వాటిని నువ్వు వెతకూడదు. శరీర సమస్యను వాటిని నువ్వు ఎక్కువగా నువ్వు ప్రేమించకూడదు. చదువు మాట చూడండి, ఒక మాట చూడండి. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదువునాయి. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, పైనున్న వాటిని వెతకండి. క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. హల్లెలూయా. ఏం చేయాలి నువ్వు? ఆయన గురించి నువ్వు చూడాలి. ఆయన గురించి పైన వాటి గురించి ఆలోచన, చింతం. నువ్వు కింద నేర్చుకున్నావు అనుకో, నువ్వు కిందనే ఉంటావు, నువ్వు లేవు పైకి. హల్లెలూయా. అందుకనే ప్రియ సహోదరి సహోదరుడా, మీరు నిత్యము దేవుడి యందు వచ్చి ప్రతి మేలును మీరు వెతుకుదురుగాక. ఆయన కృప కొరకు మీరు వెతుకుదురుగాక. ఆయన నీతిని మీరు వెతుకుదురుగాక. ఆయన విశ్వాసాన్ని మీరు వెతుకుదురుగాక.
ఆయన నమ్మకాన్ని మీరు వెతుకుదురుగాక, ఆయన సత్యాన్ని మీరు వెతుకుదురుగాక, ఆయన అభిషేకాన్ని మీరు వెతుకుదురుగాక. ఆమేన్. పైన వాటిని వెతకాలి. ఈ భూ సమస్య శరీరమైన ఆశలు కోరికలన్నీ లేచేసుకొని నీవు చంపివేసుకోవాలండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే పైన వాటిని వెతికే వ్యక్తిగా ఉంటావో, వాటిని నువ్వు ధ్యానం చేసే వ్యక్తిగా ఉంటావు, వాటిని నువ్వు జీవించే వ్యక్తి ఎప్పుడైతే ఉంటావో ప్రియ దేవుడి బిడ్డలారా, ఖచ్చితంగా నీవు ఆయన దృష్టికి నీవు ఎంతో ఇష్టడువి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంతో ఇష్టడు అంటే దానికి అర్థం ఏంటంటే ప్రియ దేవుడి బిడ్డలారా, ఆయనే నువ్వు ప్రేమించాలా. మహిమ ప్రభావములతో నీవే పాత్రుడవై, బలవంతుడవై, దీనుల పక్షము కృప చూపువాడవు. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవై, బలవంతుడవై, దీనుల పక్షము కృప చూపువాడవు. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవై, బలవంతుడవై, దీనుల పక్షము కృప చూపువాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా, ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెదనిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెదనిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవై, బలవంతుడవై, దీనుల పక్షము కృప చూపువాడవు. స్వాస్థ్యమైనా నీ వారితో కలిసి నిన్ను సేవించుటకు నీ మహిమా ప్రభావమును కిరీటముగా ధరింపచేసితివి. నీ స్వాస్థ్యమైనా నీ వారితో కలిసి నిన్ను సేవించుటకు నీ మహిమా ప్రభావమును కిరీటముగా ధరింపచేసితివి.
మతకాలము వరకు నీ సన్నిధి దృష్టి నిలిపి నీ దాసుల ప్రార్థనలు సఫలము చేసివి. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించదనినే నా పూర్ణ హృదయంతో, సేవించదనినే నా పూర్ణ హృదయంతో. పరిశుద్ధుడవై మహిమా ప్రభావములకు నీవే పాత్రుడవై బలవంతుడవై దీనుల పక్షము కృప చూపువాడవు. ఆదరణ చూపి నన్ను స్థిరపరచుటకు నీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నన్ను ప్రేమించితి. నీ నిత్యమైన ఆదరణ చూపి నన్ను స్థిరపరచుటకు నీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నన్ను ప్రేమించితి. నాకు ప్రయోజనము కలుగజేయుటకు నీ ఉపదేశమును బోధించి నీ దాసుని ప్రాణములను సంతోషపరచితివి. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించదనినే నా పూర్ణ హృదయముతో, సేవించదనినే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమా ప్రభావములకు నీవే పాత్రుడవై బలవంతుడవై దీనుల పక్షము కృప చూపువాడవు.